And in fact, most Christians live under the old covenant in many areas. నిజానికి అనేక మంది క్రైస్తవులు ఇంకా చాలా విషయాల్లో పాత నిబంధనలోనే జీవిస్తూ ఉంటారు. In the old covenant, you could only have your sins forgiven, Psalm 103. పాత నిబంధనలు అయితే కేవలం నీ పాపములు క్షమించబడతాయి, కీర్తన 103 ప్రకారం. In the new covenant, Romans 6:14 says, sin will not rule over you. కానీ క్రొత్త నిబంధనలు అయితే రోమ 6:14 ప్రకారం పాపం నీ మీద ప్రభుత్వం చేయదు. So when people have only forgiveness of sins and no victory over sin, they're living in the old covenant. కాబట్టి ప్రజలు కేవలం వాళ్ళ పాపములు క్షమించబడి పాపం మీద జయం లేకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఇంకా పాత నిబంధనలోనే జీవిస్తున్నారు. In the old covenant, there was a congregation that could not work together as one body. పాత నిబంధనలు అయితే కేవలం ఒక సమాజం ఉండేది, సభ్యులు ఉండేవాళ్ళు, అందులో వాళ్ళందరూ ఒకరితో ఒకరు కలిసి పనిచేయలేరు. And when a church is like that cannot function together as a body, that's old covenant. ఒక సంఘములో ఒక శరీరంగా కలిసి పనిచేయలేనట్లయితే అది పాత నిబంధనకు సంబంధించిందే. And when tithing is emphasized, that is old covenant again. దశమ భాగం కూడా నొక్కి చెప్తున్నట్లయితే అది కూడా పాత నిబంధనకు సంబంధించిందే. There are many areas where Christians today are living under the old covenant. ఈనాడు అనేక మంది క్రైస్తవులు అనేక విషయాల్లో ఇంకా పాత నిబంధనలోనే జీవిస్తున్నారు. They don't realize that a new covenant was established on the day of Pentecost. పెంతెకోస్తు దినాన క్రొత్త నిబంధన స్థిరపరచబడిందని వాళ్ళు గుర్తెరగరు. It's almost like people in India not knowing that we became independent in 1947. భారతదేశంలో ఉన్న ప్రజలు 1947లో మనకి స్వాతంత్ర్యం వచ్చిందని వాళ్ళు తెలియనట్లుగా ఉంటుంది ఇది. Can you imagine somebody being ignorant of that? Or that we became a republic in 1950? మనకు స్వాతంత్రం వచ్చిందని తెలియకుండా ఒక వ్యక్తి జీవిస్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. లేక మనం 1950లో రిపబ్లిక్ దేశంగా మారామని. Can you imagine somebody still imagining that the Queen of England is still our head? బ్రిటిష్ రాణియే మనకి ఇంకా అధిపతిగా ఉందని ఎవరైనా ఉన్నట్లయితే ఎలా ఉంటుంది? It's as ridiculous for Christians to still live under the old covenant. క్రైస్తవులు పాత నిబంధనలో జీవిస్తున్నట్లయితే అంతే హాస్యాస్పదంగా ఉంటుంది. So, in the new covenant, the principles of giving are, first of all, which should be secret. కాబట్టి క్రొత్త నిబంధనలో మనం ధర్మం చేసేటప్పుడు అది రహస్యంగా ఉండాలి.